నన్ను ఘనపరిస్తే నేను మిమ్మల్ని ఘనపరుస్తానంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే అబ్రహాము దేవునిని ఘనపరిచాడు. అబ్రహాము దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు. వినటం వల్లనే ఏం జరిగిందంటే అబ్రహాము వంశము ఆశీర్వదించబడింది. అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాము అనేకులకు తండ్రిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియ సహోదరులారా, అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవునిని ఘనపరిచాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు. మరి నీ జీవితములో దేవుడు చెప్పిన మాట నీవు వింటున్నావా? దేవుడు చెప్పిన మాటను నువ్వు పాటిస్తున్నావా? దేవుని యొక్క ఆలోచన ప్రకారము నువ్వు బ్రతుకుతున్నావా? లేకుంటే నీ ఆలోచన ప్రకారము నువ్వు బ్రతికి చీకటిలో బ్రతుకుతున్నావా? దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను తృణీకరిస్తే మీరు తృణీకరించబడతారు. తృణీకరించబడటం అంటే దేవుని దృష్టిలో, ప్రభువునందు ప్రియ సహోదరులారా, చీకటి జీవితము. చీకటిలో ఉన్నవారు వెలుతురులో బ్రతకలేరు. చీకటిని వదిలిపెడితేనే మానవుడు వెలుతురులకు వస్తాడు. అందుకనే దేవునిని తృణీకరించిన వారు ఈ లోకములో రాజులు కూడా నాశనం అయిపోయారు. దేవునికి వ్యతిరేకంగా లేచిన రాజ్యాలు కూలిపోయినాయి. దేవునికి వ్యతిరేకంగా లేచిన రాజులు కూలిపోయారు. దేవునికి వ్యతిరేకంగా లేచిన అనేక మంది జనులు నాశనం అయిపోయారు. అందుకనే దేవునికి వ్యతిరేకంగా నీవు లేయకూడదు. దేవునిని ఘనపరిచే బిడ్డగా ఉండాలి. నీవు దేవునిని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తానంటున్నాడు.